So hi dear students, 10th class first chapter chemical reactions and equations lo most important topic. So differences between chemical combination, chemical decomposition కు సంబంధించి ఉపయోగపడేటువంటి టాపిక్. కెమికల్ కాంబినేషన్ అనే పదం చూస్తే కాంబినేషన్ అనేటువంటి నౌను కంబైన్ అనే వర్బ్ నుంచి వస్తుంది. కాబట్టి ఏంటి కెమికల్ కాంబినేషన్ చూద్దాం. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ two or more substances can combine to form single new substance is called కెమికల్ కాంబినేషన్. ఏ కెమికల్ రియాక్షన్లో అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ కంబైన్ అయ్యి ఎలా కంబైన్ అవుతాయి? కెమికల్గా కంబైన్ అవుతాయి. సో కంబైన్ కెమికల్లీ టు ఫామ్ సింగిల్ న్యూ సబ్స్టెన్స్, ఒక కొత్త సబ్స్టెన్స్ని ఏర్పరుస్తుంది. సో అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే రెండైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా అనవచ్చు. సో నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ ద కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ ఈజ్ 2 or more. రెండైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. కానీ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. సో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈజ్ ఆల్వేస్ 1. ఒకటే ఉంటుంది కెమికల్ కాంబినేషన్లో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏర్పడడం అన్నమాట. సో జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. For example, C plus O2 gives rise to CO2. Solid, gas. Reactants ఇది product. రెండు reactants ఉన్నాయి, ఒక product అన్నమాట. So one more example we are taking. Hydrogen gas is reacting with a chlorine gas, forming hydrogen chloride gas. So number of reactants 2, product is 1. So general equation for chemical combination reaction is A plus B gives rise to C. A and B are the reactants, C is product. కాబట్టి నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ 2 అయినా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ 1. సో మీరు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి గమనిస్తే ఈడ డెఫినేషన్ 1 పాయింట్, నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ 1 పాయింట్, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ 1 పాయింట్, ఎగ్జాంపుల్ 1 పాయింట్ అండ్ దిస్ ఈజ్. సో టోటల్లీ 4 ఎగ్జాంపుల్తో సహా 5 పాయింట్స్ ఉన్నాయి. సేమ్ పాయింట్స్ను మనము కెమికల్ డీకంపోజిషన్లో కూడా చూద్దాం. ఇంకా 1 more పాయింట్ రాయొచ్చు. సో కెమికల్ కాంబినేషన్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. సో కాబట్టి 6 పాయింట్స్ వస్తాయి. ఈ 6 పాయింట్స్ను మనము బాగా నేర్చుకోవాలి. అలాగే కెమికల్ డీకంపోజిషన్లో కూడా 6 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెన్సెస్ వచ్చినప్పుడు రెండు కలిపి రాస్తే సరిపోతుంది. ఒక సైడ్ కాంబినేషన్, ఒక సైడు డీకంపోజిషన్. బట్ ఆపోజిట్ టు డీకంపోజిషన్ అనేది ఏంటి చూద్దాం.
డీకంపోజిషన్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వస్తుంది. సో ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ 2 or more substances can combine chemically to form a single new substance is called chemical combination. Number of reactants in the chemical combination is 2 or more. Number of products in the chemical combination is always 1. Example note చేసాం. C+O2 gives rise to CO2, H2 plus Cl2 gives rise to 2HCl. So general equation for the chemical combination reaction is A plus B gives rise to C. అలాగే ఇట్ ఈస్ ఆపోజిట్ టు కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనము వాట్ అబౌట్ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్స్ ఆల్ దిస్ ఈస్.